పిలిపించుకొని రెచ్చగొట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అనేక సందర్భాల్లో జమ్మలమడకలో కానీ, నాగులవరంలో కానీ, గుండ్లపాడులో కానీ, సిరిగిరిపాడులో ఎస్సీల మధ్య చిచ్చు పడ్డ రోజు కూడా ఇరు వర్గాల మీద కేసులను పెట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడమని చెప్పేసి చేశాను తప్పితే ఎక్కడ ఏకపక్షంగా వ్యవహరించలేదు. పల్నాడు అభివృద్ధి చెందాలి, పల్నాడు ప్రశాంతంగా ఉండాలని ఒక ఆలోచనతో మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న స్వల్ప విభేదాలని ఆసరాగా తీసుకొని రెచ్చగొట్టి దీని వెనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి హస్తమే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషుల్ని గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీస్ శాఖను కోరుతా ఉన్నాము. పల్నాడులో గతంలో రౌడీయిజం చేసిన వాళ్ళకి కూడా ఈరోజు భయం లేకపోవటం కూడా ఒక కారణం. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లను మాత్రమే పోలీస్ శాఖ పరిగణలోకి తీసుకోవటం కాదు, గతంలో జరిగిన ఇన్సిడెంట్లను కూడా, గతంలో ఎవరైతే ఇక్కడ రౌడీయిజాన్ని విద్వేషాలని రెచ్చగొట్టి ఇచ్చేశారో వాళ్ళ మీద కూడా కఠినంగా మరి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి కూడా మరి ఆ రోజు మాచర్లలో పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత విధ్వంసం సృష్టించిన వ్యక్తుల మీద కూడా మరి కఠినమైన చర్యలు తీసుకోకపోవటం కూడా మరి వైఫల్యంగానే నేను చెప్పదలుచుకున్నాను. వైసీపీ నాయకులకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తల్ని పిలిచి కూడా మందలిస్తూ ఉన్నాను. మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు 7.0 మీ జగన్ రెడ్డి చూపించే 2.0 కాదు, మీకు 7.0 7 ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలు కూడా రెచ్చగొట్టి, ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదట దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగింది అనే విషయంలో హాస్పిటల్లో పరామర్శించాను తప్పితే నువ్వు వెళ్ళి అక్కడ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేసావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము. తేల్చి మీ అందరినీ కూడా 7 ఊసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మాచర్ల నియోజకవర్గం అన్ని గ్రామాల్లో కూడా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు వచ్చినప్పుడు వాటిని ఆసరాగా తీసుకొని మరి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నేను గతంలో కూడా చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దానికి మరి పరాకాష్టే ఈరోజు గుండ్లపాడులో జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య. ఆ వ్యక్తులు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి నేను దూరంగా పెట్టడం జరిగింది. ఈ ఎస్టీ బీసీల గొడవ ఏదైతే జరిగిందో ఆ రోజు నేను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. గ్రామాల్లో ఇటువంటి రెచ్చగొట్టి మీరు పంచాయతీకి అని పిలిచి ఆ రోజు గొడవలు సృష్టించారు, ఇట్లాంటివి చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి హెచ్చరించడం జరిగిందనమాట. గత కొంతకాలంగా ఇతని ప్రవర్తనని నేను బేరీజు వేసుకుంటూనే నేను హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే ఎవరైతే ఎన్నికల ముందు, ఎన్నికల రోజు అన్నీ కూడా వీడియోగ్రాఫ్లు తీయాలి, వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ జరగాలి. జరగకపోతే భయం లేకుండా పోతా ఉంది. డిపార్ట్మెంట్ నుంచి ముందుగా సమాచారాలు అందుకొని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే కార్యక్రమాలు కూడా జరగటం మూలంగా మరి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ మెన్ లేదు, పోలీస్ మెన్ లేదు, వెహికల్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళని మార్చే పరిస్థితి లేదు కానిస్టేబుల్ అని. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఎస్ఐలు సిఐలు మొత్తుకుంటున్నారు. మేము ఏదన్నా చేద్దామంటే వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఉన్న పూర్తిగా పోలీస్ యాక్షన్ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.